హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ స్కోప్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. అసలు స్కోప్ అంటే ఏంటి జావాస్క్రిప్ట్లో? స్కోప్ అనేది ప్రతి లాంగ్వేజ్లో కూడా ఉంటుంది, కాకపోతే మనం జావాస్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వాట్ ఈజ్ స్కోప్ ఇన్ జావాస్క్రిప్ట్ అనే క్వశ్చన్ని మనము డిస్కస్ చేద్దాము. అయితే డెఫినేషన్ ఏంటని చూసినట్టయితే స్కోప్ ఇన్ జావాస్క్రిప్ట్ డిఫైన్స్ ద ఏరియా వేర్ ఏ వేరియబుల్ ఆర్ ఫంక్షన్ ఈజ్ యాక్సెసిబుల్ కంట్రోలింగ్ విజిబిలిటీ ఇన్ కోడ్. స్కోప్ అంటే మనకి ఏంటంటే ఒక వేరియబుల్ కానీ ఆ ఫంక్షన్ యొక్క ఏరియా అన్నమాట. అంటే యాక్సెస్ చేసే ఏరియా. అంటే ఒక ఫంక్షన్ లోపల మనం ఒక వేరియబుల్ని డిఫైన్ చేసాము. ఆ యొక్క వేరియబుల్ని మనము అంటే ఆ యొక్క వేరియబుల్ యొక్క యాక్సెసిబుల్ ఏరియా అనమాట. అంటే కంట్రోల్ చేసే ఏరియా. యాక్సెసిబుల్ ఏరియా అంటే కంట్రోలింగ్, అంటే ఆ ఏరియాలో మాత్రమే ఆ ఫంక్షన్ని మనం యాక్సెస్ చేయగలము. ఆ ఏరియాలో మాత్రమే మనము ఆ ఫంక్షన్ని కంట్రోల్ చేయగలము. ఆ ఏరియాలో మాత్రమే మనకి ఆ ఫంక్షన్ అనేది కనిపించడం జరుగుతుంది, విజిబిలిటీ ఉంటుంది. మిగతా ఏరియాలో అది హిడెన్లో వెళ్ళిపోతుంది అనమాట. మనం కంట్రోల్ చేయలేము దాన్ని. అసలు మనము కంట్రోల్ చేయలేము, యాక్సెస్ చేయలేము కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేము అనమాట. ఎప్పుడైతే మనము ఏదైనా వేరియబుల్ కానివ్వండి, ఫంక్షన్ కానీ, అసలు ఏదైనా సరే మనము రియల్ లైఫ్లో కూడా మనము దాన్ని యాక్సెస్ చేస్తేనే మనం దాన్ని కంట్రోల్ చేయగలం. యాక్సెస్ చేయండి మనం అసలు దేన్ని కూడా మనం కంట్రోల్ చేయలేము. మన దగ్గర మొబైల్ ఉంది, మన మొబైల్ని యాక్సెస్ చేస్తే కదా, మన దగ్గర చేతులు పెట్టుకుని యాక్సెస్ చేస్తేనే మనం దాన్ని ఏం కావాలంటే అది ఎలా కావాలంటే అది కంట్రోల్ చేయగలము. బండి అయినా అంతే, బైక్ ఉంది, బైక్ని మనం యాక్సెస్ అంటే మనకి బైక్ వస్తేనే కానీ మనకి దాన్ని మనం కంట్రోల్ చేయగలం. బైక్ రాకుండా మనం దాన్ని యాక్సెస్ తెలియకుండా మనకి బైక్ని కంట్రోల్ చేయడం గలమా? చేయలేము, కింద పడిపోతాం అనమాట. అప్పుడు దీన్నే స్కోప్ అని చెప్పేసి అంటారు. అంటే యాక్సెసిబుల్ చేసే ఆ యొక్క కంట్రోలింగ్ చేసే ఆ ఏరియాని, ఆ యొక్క వేరియబుల్ యొక్క ఏరియా కానివ్వండి, ఆ ఫంక్షన్ యొక్క ఏరియా కానివ్వండి, దాన్ని మొత్తాన్ని ఏమంటారా అంటే ఆ ఏరియాని స్కోప్ అని చెప్పేసి అంటారు జావాస్క్రిప్ట్లో. మనకి ఈ యొక్క జావాస్క్రిప్ట్ టెర్మినాలజీలో దాన్ని స్కోప్ అని చెప్పేసి అంటారు. స్కోప్ అంటే ఏరియా, యాక్సెసిబుల్ ఏరియా అంటే కంట్రోలింగ్ ఏరియా, అది విజిబుల్గా మనకు కనబడే ఏరియా అనమాట. అయితే ఏంటి అసలు స్కోప్ వల్ల మనకి యూజెస్ ఏంటి చూసినట్టయితే లిమిట్స్ వేర్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్. మనం వేరియబుల్ని ఒక లిమిట్ అనేది మనం దాన్ని డిఫైన్ చేస్తాం. ఈ లిమిట్ అంటే నువ్వు ఇక్కడ వరకే నీ పని, నువ్వు ఇక్కడ వరకే నువ్వు కనబడు, మిగతా ఏరియాలో నువ్వు కనబడదు, ఇక్కడ వరకే నువ్వు యాక్సెస్ అవ్వు, మిగతా ఏరియాలో నువ్వు యాక్సెస్ అవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి మనము దాన్ని ఒక లిమిట్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే లేకపోతే అన్ని ఏరియాలో యాక్సెస్ అయితే ఏమైంది మనకి అన్ని ప్రతి వేరియబుల్ కూడా ప్రతి చోట యాక్సెసిబుల్ అయితే ప్రతి చోట కూడా కంట్రోల్ చేయగలిగితే మనకు దాన్ని కంట్రోల్ చేయడం కానివ్వండి, దానివల్ల అనేక ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఒక వేరియబుల్కి కానీ ఒక ఫంక్షన్కి కానీ ఒక సమ్ ఏరియా అనేది మనం ఫిక్స్ చేస్తాం, దానికి లిమిట్ అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా మనం ప్రోగ్రామింగ్ అనేది హ్యాండిల్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్లో మనకి బగ్స్ అనేవి రాకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్ప్స్ ప్రివెంట్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ లార్జ్ అప్లికేషన్స్. మనకి పెద్ద అప్లికేషన్స్లో వేరియబుల్ స్కోప్ అనేది లేకపోతే ఏమైందంటే మనకి దాని యొక్క ఒక వేరియబుల్ ఒక చోట క్రియేట్ చేసి మళ్ళీ ఇంకొక ఆ వేరియబుల్ మనం అంటే ఒక 100 లైన్లు ఉన్నాయనుకోండి కోడ్. ఫస్ట్లో మనం వేరియబుల్ క్రియేట్ చేసాము, దాని స్కోప్ ఒక ఫంక్షన్ లోపల పెట్టాము, ఆ ఫంక్షన్ లోపల దాని స్కోప్ లేదు. ఆ యొక్క వేరియబుల్ మనము అన్ని ఫంక్షన్లో ఎక్కడ పడితే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు, స్కోప్ లేదు కాబట్టి, అక్కడ కంట్రోలింగ్ లేదు కాబట్టి. అప్పుడు కింద మళ్ళీ ఆ సేమ్ నేమ్తో మళ్ళీ మనం వేరియబుల్ క్రియేట్ చేస్తాము. కానీ అప్పుడు ఏమైందంటే మనకి కాన్ఫ్లిక్ట్లు వస్తాయి అనమాట. అంటే మన సేమ్ నేమ్తో స్కోప్ని బట్టి మనం స్కోప్ ఉండి కంట్రోలింగ్ ఉండి మనం క్రియేట్ చేస్తే ప్రాబ్లం రాదు. కానీ దానికి లిమిట్ లేకుండా, దానికి కంట్రోల్ యాక్సెసిబుల్ లేకుండా, అంటే స్కోప్ లేకుండా మనం 1-2 సార్లు క్రియేట్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా మనకి కాన్ఫ్లిక్ట్ అనేవి వస్తాయి అనమాట. దాని యొక్క కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల మనకి అప్లికేషన్స్లో చాలా బగ్స్ అనేవి రావడం జరుగుతుంది. కంట్రోల్స్ మెమరీ యూసేజ్ బై మేనేజింగ్ వేరియబుల్ లైఫ్ టైమ్. మెమరీ యూసేజ్ కూడా మనం ఒక ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క మెమరీ అనేది ఆ ఫంక్షన్ లోపల దాని యొక్క ఎంతైతే మెమరీ ఉందో అంత మెమరీ తీసుకుంటుంది. మనం వేరే చోట దానికి మెమరీ అనేది అలాట్ చేయక్కర్లేదు అనమాట. అలాగనమాట. 10 సార్లు మనం 10 ఫంక్షన్లు 10 రకాలుగా మనం 10 వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి 10 డిఫరెంట్ మెమరీస్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి స్కోప్ లేకపోతే ఏమైంది, ప్రతి చోట దాని 10కి 10 అంటే ఎక్కువ సార్లు మనకి మెమరీ అనేది ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మెమరీ యూసేజ్ కూడా మనకి మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. ఎనేబుల్స్ ప్రైవేట్ అండ్ గ్లోబల్ డేటా హ్యాండ్లింగ్. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రైవేట్ మన స్కోప్ ఉండటం వల్ల ఏమిటంటే ఒక వేరియబుల్ని ప్రైవేట్ వేరియబుల్గా, గ్లోబల్ వేరియబుల్గా, ఫంక్షన్ వేరియబుల్గా మనము డిఫైన్ చేయొచ్చు అనమాట స్కోప్ ఉండటం వల్ల.
ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనము ఒక వేరియబుల్‌ని ఒక రకంగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటది. దీన్ని గ్లోబల్‌గా హ్యాండిల్ చేసుకోవచ్చు. దీన్ని గ్లోబల్‌గా అంటే మనకి ఏ ఫంక్షన్‌లో అయినా సరే అక్కడ ఉన్న 100 ఫంక్షన్‌లో ఏ ఫంక్షన్‌లో అయినా సరే ఈ వేరియబుల్‌ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు గ్లోబల్ స్కోప్‌లో మనం క్రియేట్ చేస్తాం. లేదు నాకు ఈ ఫంక్షన్ వరకే దీని యూజ్ ఉంది కాబట్టి నేను ఈ ఫంక్షన్‌లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్‌లోనే పెట్టుకుంటాం అప్పుడు ప్రైవేట్ వేరియబుల్ అన్నమాట. అంటే అర్థం ఏంటి దాని యొక్క స్కోప్ అనేది ఫంక్షన్ లెవెల్‌లో గానివ్వండి, బ్లాక్ లెవెల్‌లో గానివ్వండి మనము ఉంచొచ్చు. దాని స్కోప్ ఉండటం వల్ల. ఈ స్కోప్ అనేది ఉండాలి. లేకపోతే అన్ని గ్లోబల్ అయిపోతాయన్నమాట. సపోర్ట్స్ మాడ్యులర్ అండ్ స్ట్రక్చర్డ్ కోడ్ ఆర్గనైజేషన్. ఒక్కొక్క మాడ్యులర్ డిఫరెంట్ మాడ్యులర్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్‌లో మనము కోడ్‌ని ఆర్గనైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏ ఫంక్షన్‌కి సంబంధించినది ఏ కండిషన్‌కి సంబంధించిన ఏ బ్లాక్‌కి సంబంధించిన వేరియబుల్స్‌ని అక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి, మనము ఒక్కొక్క మాడ్యులర్ ఇంకో మాడ్యులర్‌కి సంబంధం లేకుండా కాన్‌ఫ్లిక్ట్ కాకుండా స్ట్రక్చర్ అనేది చాలా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉంటది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మళ్ళీ ఒక 2, 3 మంత్స్, ఒక 1 ఇయర్ తర్వాత సరే మనం ఓపెన్ చేసిన అప్లికేషన్‌ని మనం ఈజీగా దాన్ని ఆర్గనైజ్ చేయొచ్చు. దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి యూజెస్ ఉంటాయన్నమాట. స్కోప్ ఉండటం వల్ల. స్కోప్ లేకపోతే మొత్తం కలిసిపోతాయి. అన్నీ గ్లోబల్ అయిపోతాయి. మనం ఏ వేరియబుల్‌ని ఎక్కడ వాడాలో, ఏది వాడినా సరే మనకి కాన్‌ఫ్లిక్ట్‌లనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇది మనకి అసలు స్కోప్ అంటే ఏంటి? స్కోప్ యొక్క యూజెస్ ఏంటి? అని చెప్పేసన్నమాట జావా స్క్రిప్ట్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్.